అందరికీ మారనాథ శిలువ ధ్యానములలోని మరొక దినములోనికి ప్రభువు మనల్ని ప్రవేశింపచేసినారు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈరోజు అనాది ఆలోచన సభలోని శిలువను గూర్చి మీకు బోధించవలనని నేను ఆశించుచు ఉన్నాను. అందుకు అవసరమైనటువంటి వాక్య సందేశమును పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆమెన్. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ మానవులను రక్షించడానికి దేవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనాదిలోనే సంకల్పించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు. ఈయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, 2 మాటలు మనము గుర్తించాలి. అనాది అనంతము. అనాది అనగా ఆదికి ముందు ఉండే కాలము. ఆదికి ముందు ఉండే కాలమును అనాది అన్నారు. అనంతము అనగా అంతము తరువాత ఉండే కాలమును అనంతము అన్నారు. మన ప్రియమైనటువంటి ప్రభు ఎలాంటి వారు అంటే ఆది అంతము లేని దేవుడు. ఆదికి ముందు ఉన్నారు, అంతము తరువాత కూడా ఉండేటటువంటి దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అనాదిలో ఏమీ లేక మునుపు దేవుడు ఒక్కరుగానే ఒంటరిగానే ఉన్నారు. అందుకే తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో దైవజనులు దేవదాసయ్య రాశారు, అనాది పురుషుండైనా దేవుని ఆరాధించండి. అనాది దేవుండే అనంత దేవుడైయుండే అనాదిని అనంత దేవుడైయుండే అనాదిని అనాది పురుషుండైనా దేవుని ఆరాధించండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అనాది పురుషుడైనటువంటి దేవుడు అనంత దేవుడుగా ఆరంభంలో ఉండి ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఎవరు లేరు. కాలములు లేవు, ఋతులు లేవు, యుగములు లేవు, దేవదూతలు లేరు, సాతాను లేడు, వాని అనుచరులు లేరు, లోకములు లేరు, నరులు లేరు, భూమి లేదు, ఆకాశము లేదు, సూర్య చంద్ర నక్షత్రములు లేవు, పక్షులు లేవు, మృగములు లేవు, జలచరములు లేవు, మేలు కీడులు తెలిపేటటువంటి ఏ విధమైనటువంటి వృక్షములు కూడా లేరు. అలాంటి సమయమందు ఆయన ఒంటరిగా అనాదిలో ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఆది లేనప్పుడు, ఏది లేనప్పుడు దేవుడు ఒంటరిగానే తేజరిల్లే అంటూ దైవజనులు దేవదాసయ్య గారు రక్షణ పద్యములలో మొదటి పద్యంగా
శీసపద్యంలోను తేటగీతులోని ఈ సంగతులను ఆయన తెలియచేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక మరొక విషయంలోనికి మనం ముందుకు వెళదాం. ఈ అనాదిలో ఉన్న దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న దేవుడు ఎలా ఉన్నారు అంటే జీవమై ఉన్నారు, ప్రేమయ్య ఉన్నారు, న్యాయమై ఉన్నారు, వెలుగై ఉన్నారు, శక్తి అయి ఉన్నారు, న్యాయమై ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు, అలాగే సర్వవ్యాపి అయి ఉన్నారు, నిరాకారంగా ఉన్నారు, శక్తివంతులుగా ఉన్నారు, స్వతంత్రులుగా ఉన్నారు, స్వేచ్ఛాపరులుగా ఉన్నారు. దేవునికే స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ అనాది దేవుడు జీవమై ఉన్నాడు గనుక పని చేయకుండా ఉండలేడు. ఆయన జ్ఞానమై ఉన్నారు గనుక ఆలోచించకుండా ఉండలేరు. కాబట్టి అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఆలోచన ఆరంభించి ఉన్నాడు. ఈ దీనినే అనాది ఆలోచన సభ అన్నారు. యోబు గ్రంథములో 15 అధ్యాయము 8 వచనాన్ని మనం చూస్తే, యోబు గ్రంథము 15 అధ్యాయము 8 వచనములో, నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, కాలములు, ఋతువులు, యుగములు, లోకాలు, సాతాను, దేవదూతలు, నరులు ఎవ్వరు లేక మునిపే దేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఈ ఒంటరిగా ఉన్న దేవుడే జ్ఞాని అయి ఉన్నాడు గనుక జ్ఞానముతో ఆలోచన చేయొచ్చు ఉన్నాడు. ఈ దీనినే ఏమన్నారు అంటే అనాది ఆలోచన సభ. దీని గురించి యోబు స్నేహితులు యోబుతో మాట్లాడుతూ, నీవు అనాది లేక దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అంటూ మాట్లాడుచున్నటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆయన ప్రియమైన వాళ్ళరా జ్ఞాని అయి ఉన్నాడు కనుక ఆలోచన చేయొచ్చు ఉన్నాడు. ఈ ఆలోచన సభలోని సభ్యులు ఎవరు? ఈ ఆలోచన సభలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి వారెవరు అంటే ఎవ్వరు లేరు, ఒక్క దేవుడు మాత్రమే ఉన్నారు. త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటటువంటి త్రియేక దేవుడు ఉన్నారు. ఆయన యొక్క దైవ లక్షణములు ఉన్నవి. అనాది దేవుడుగా ఉన్నారు, అనంత దేవుడుగా ఉన్నారు, వెలుగై ఉన్న దేవుడుగా ఉన్నారు, జ్ఞానమై ఉన్న దేవుడుగా ఉన్నారు, ప్రేమయ్య ఉన్న దేవుడుగా ఉన్నారు, న్యాయమై ఉన్న దేవుడుగా ఉన్నారు, పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్నారు, శక్తి అయిన దేవునిగా ఉన్నారు, సర్వవ్యాపి అయిన దేవునిగా ఉన్నాడు, నిరాకారుడైనటువంటి దేవునిగా ఉన్నారు, స్వతంత్రుడైన దేవుడుగా ఉన్నారు, శాశ్వత కాలం ఉండేటటువంటి దేవుడుగా ఆయన ఉంచబడిన వారై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. అనగా ఈ అనాది ఆలోచన సభలో కొలువు తీరి ఉన్నవారు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మరియు ఆయన యొక్క ఆయన లక్షణములన్నీ కొలువు తీరి ఇప్పుడు వారు ఏమనుకున్నారంటే లోక నిర్మాణము చేద్దాం. లోకముల నిర్మాణము. దైవజనులు దేవదాసయ్య గారి యొక్క మాటలను బట్టి చూడగా దేవలోకము అప్పటికే మరి నిర్మాణము చేయబడి ఉన్నది, అందులో దేవుడు ఉన్నారు. దేవలోకము, అందులో దేవుడు ఉంచబడి ఉన్నారు. పిదప ఆయన దేవదూతలను కలగజేసి ఆ దేవదూతలకు ఒక లోకమును ఏర్పాటు చేశారు. అది దేవదూతల లోకము. తరువాత మోక్షలోకము, తరువాత భూలోక మోక్షము, తరువాత వాయుమండల లోకము, తరువాత గమనించండి భూలోకము, తరువాత పాతాళ లోకము. వీటిని దేవుడు నిర్మాణము చేయవలనని ఆలోచన చేసిన వారై ఉన్నారు. ఈ లోకముల నిర్మాణము తరువాత దేవదూతలను చేశారు.
దేవదూతలను చేసిన తరువాత మానవుని కలుగ చేయవలెనను తలంపు ఆనాది ఆలోచనలో వారు కలిగిన వారై ఉన్నారు. కాబట్టి దేవదూతలను చేద్దాం. అయితే దేవుడు తలస్తూ ఉన్నారు. దేవదూతలను చేసిన తరువాత వారు పాపములో పడిపోతే, పాపములో చెడిపోయి లోకానుసారంగా జీవిస్తే మరి ఏం చేయాలి? ఇది వారి యొక్క ఆలోచన సభలో జరిగినటువంటి కార్యమై ఉంటూ ఉన్నది. వారి యొక్క ఆలోచన సభలో ఉండినటువంటి కార్యమై ఉంటూ ఉన్నది. మానవుడు చెరిగిపోతే, మానవుడు పాడైపోతే, లోకానుసారంగా అతను జీవిస్తే ఏం చేయాలి? ఇది ఆలోచన. ఈ ఆలోచనలో వారి లక్షణాలు, దైవ లక్షణాలు కొలువు తీరి ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా 2 ప్రధానమైన లక్షణాలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. ఒకటి న్యాయ లక్షణము, రెండవది ప్రేమ లక్షణము. ఒకటి న్యాయ లక్షణము, రెండవది ప్రేమ లక్షణము. న్యాయం ఏమంటుంది? ఒకవేళ మానవుడు చెడిపోతే, మానవుడు పాపంలో పడిపోతే, మానవుడు లోకానుసారంగా జీవిస్తే ఏం చేయాలి? న్యాయ లక్షణం చెబుతూ ఉంది, శిక్షించాలి. ఆ మానవుని శిక్షించాలి. ఎందుకనంటే పాపము చేసి ఉన్నాడు గనుక న్యాయ ప్రకారంగా తప్పు చేసిన వ్యక్తిని, పాపము చేసిన వ్యక్తిని శిక్షించవలసి ఉంటుంది అని న్యాయము మాట్లాడుచు ఉన్నది. ప్రేమ ఏమని చెబుతూ ఉందంటే మరి శిక్షించడం మంచిదే, కానీ అతన్ని రక్షించాలి. ఎందుకంటే మరి ప్రేమ గనుక ఎంత పాపినైనా మరి రక్షించేటటువంటి సద్గుణము కలిగి ఉంటుంది కనుక ప్రేమ లక్షణం ఏమంటుందంటే రక్షించాలని చెబుతూ ఉంది. గమనించాలి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆయనలో న్యాయం ఉన్నది కనుక న్యాయ ప్రకారంగా తప్పు చేసిన మానవుణ్ణి శిక్షించవలసి ఉన్నది. ఇది న్యాయ లక్షణము చెప్పే మాట. అలాగే ఆయనలో ప్రేమ ఉన్నది కనుక ప్రేమ లక్షణం చెబుతూ ఉన్నది. ఏమనంటే వారిని రక్షించాలి. ఇప్పుడు దేవుడు ఆలోచన ఆరంభించారు. ఏం చేయాలి? ఇప్పుడు రక్షించాలా, శిక్షించాలా? ఒకవేళ శిక్షిస్తూ పోతే మరి ఎవరు మిగులుతారు? అందరూ పాపం చేసేవారే కదా, అందరూ అపరాధములు చేసేవారే కదా. ఇక శిక్షిస్తూ పోతే ఎవరు మిగులుతారు? అలాగే మరి ప్రేమ చూపిస్తూ ఉంటే న్యాయం లేకపోతే అది అన్యాయం అవుతుంది కదా. అన్యాయం చేసేవారిని దేవుడని మనం చెప్పలేం కదా. కాబట్టి గమనించండి, ఏం చేయాలో తోచని పరిస్థితులు, ఏ విధమైనటువంటి కార్యమును జరిగించాలో మరి తోచనటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో దేవుడు త్రియేక దేవుడుగా ఉన్నారు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఆయన ఉన్నారు. కాబట్టి ఆ యొక్క తండ్రిలో ఉన్నటువంటి కుమారుడు అనేటటువంటి ఆయన ముందుకు వచ్చి మానవుడు తప్పు చేశారు, మరి న్యాయం ప్రకారం అతన్ని శిక్షించాలి, ప్రేమ ప్రకారం అతన్ని రక్షించాలి. కాబట్టి ఇదిగో ఈ 2 పనులు దేవుడుగా మనం చేయాలి కనుక ఇప్పుడు నేను భూలోకమునకు నరావతారం ఎత్తి వెళ్ళి అక్కడ నేను నరుడుగా ఈ మానవులందరి చేసిన పాపమును వారి ప్రతినిధిగా నా మీద వేసుకొని శిక్షను అనుభవిస్తాను. నన్ను బట్టి లోకమును మీరు రక్షించవచ్చు అనేటటువంటి మరి ఆ ప్రేమగల కార్యమును, ఆ సిలువ కార్యమును గూర్చి ఈ మానవుని నిమిత్తము ఆయన సిలువలో బలి అయిపోయే ఆ బలి కార్యమును గూర్చి ఆయన తెలియచేసినప్పుడు ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు, దైవ లక్షణాలు అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును మరి ఆ ఘనపరిచినట్టుగా, సంతోషించినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఇదే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడినటువంటి మాట అయి ఉంటూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయమును మనము చూచినట్లయితే 4వ వచనము నుండి ఈ మహిమ కలిగిన సంగతిని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎట్లనగా తన ప్రియుని యందు
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసి కొనెను. యేసు క్రీస్తు ద్వారా మనమందరము రక్షింపబడుట అది దేవుని చిత్తమై ఉన్నది, అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ప్రేమను బట్టి దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించుచున్నాడు గనుక చెడి పడిపోయిన మానవుని రక్షించడానికి యేసు క్రీస్తు అనే ఈ రక్షకుని ద్వారా, ఆయన కార్చినటువంటి విలువైనటువంటి రక్తము ద్వారా, అమూల్యమైన రక్తము ద్వారా ఆనాదిలోనే జగత్తు పునాది వేయబడక మునిపే కల్వరి గొర్రె పిల్లగా యేసు క్రీస్తుగా ఆయన ఈ భూలోకమునకు ఏర్పరచబడిన వాడు. అనాదిలోనే సిద్ధపరిచిన సిలువ, అనాదిలోనే ఏర్పరచబడిన సిలువ, అనాదిలోనే దైవ ప్రణాళిక చొప్పున సిద్ధము చేయబడినటువంటి సిలువ గమనించవలనని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే యోహాను సువార్తలు 1వ అధ్యాయము 29వ వచనములో యేసుక్రీస్తు నరావతారమెత్తి ఈ భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికై, ఆయన్ను గూర్చి లోకమునకు వెల్లడి చేయడానికై పంపబడినటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసు ప్రభువును లోకమునకు ఇలాగు పరిచయము చేయించి ఉన్నారు. ఎలాగున పరిచయం చేస్తూ ఉన్నారు అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గమనించాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు క్రీస్తును అనాదిలోనే దేవుడు ఏర్పరచి ఉన్నారు. ఇదే సంగతిని పేతురు గారు కూడా తన గ్రంథములో తెలియచేస్తూ ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలు 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడెను. దేవునికి స్తుతి కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. జగత్తు పునాది వేయబడ, భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు ఏమీ లేక మునిపే అనాదిలోనే ఈ సిలువ ఏర్పరచబడింది. ఈ మానవుని రక్షించుట కొరకు ఆయన ఆలోచనలోనే ఈ తలంపును ఆయన కలిగిన వారై ఉన్నారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ జగత్తును రక్షించడానికి యేసు క్రీస్తుగా ఆయన ఈ భూలోకమునకు నరావతారం ఎత్తి వచ్చినారు. ఆయన అనాదిలోనే ఏర్పరచబడ్డారు. సమయం వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు మానవులను విడుదల చేయడానికై, రక్షించడానికై నరావతారమెత్తి వచ్చిన వారై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. మరొక మాట చెప్పి నేను ఈ అనాది సిలువను గూర్చిన, ఈ ప్రణాళికను గూర్చిన సందేశాన్ని ముగించాలని అనుకుంటూ ఉన్నాను. అదేమిటి అంటే, ఈలాగు చేయకుండా, అంటే యేసుక్రీస్తును సిలువకు అప్పగించకుండా, యేసుక్రీస్తును మరణమునకు అప్పగింపకుండా, యేసుక్రీస్తు అనే కల్వరి గొర్రె పిల్లను మరి సిలువలో బలియాగము చేయకుండా, ఆయన రక్తము కార్చకుండా పాప క్షమాపణ కలుగదా అంటే, మరి మనం హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనంలో ధర్మశాస్త్రము తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. దేవుడు పెట్టినటువంటి ఈ ధర్మశాస్త్ర తీర్మానము ద్వారా పాపం క్షమాపణ కలగాలి అంటే ఏ వస్తువు అయినా ఏ వ్యక్తి అయినా రక్తము చిందింపబడవలసి ఉన్నది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, రక్తము చిందింపబడవలసి ఉన్నది కనుక ఆ యొక్క రక్తము యేసు రక్తము చిందింపబడాల. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయంలో ఈ మాటను మనకు తెలియచేయుచున్నాడు. 25వ వచనంలో, పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓరి మూలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగు చేసెను. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, గుర్తించండి మాటలు. మానవుడు పాపం చేశాడు. దైవ లక్షణములలో న్యాయము అతన్ని శిక్షించాలని చెబుతూ ఉన్నది. ప్రేమ లక్షణము అతన్ని రక్షించాలని చెబుతూ ఉన్నది. రక్షించాలి ప్రేమను బట్టి, శిక్షించాలి న్యాయమును బట్టి. కాబట్టి ఎలాగిది అనాది సభలో ఆ దైవ ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తును ఆ రక్షకుడు లేక కుమారుడనేటటువంటి ఆయన, నేను వెళ్ళి భారములన్నీ నా మీద వేసుకుంటానన్నారు. కాబట్టి ఇది కరుణాధారం. అదే 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, తాను చెప్పిన మాటకు విధేయుడయ్యేవాడు, లోబడేవాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అనే ఒక ధర్మశాస్త్ర పద్ధతిని ఏర్పాటు చేసిన దేవుడు ఇప్పుడు మీ పాపాలు క్షమించబడి ఉన్నావని ఒక నోటి మాటతో చెప్పేస్తే అది వాక్యానుసారం కాదు, అది ధర్మశాస్త్రానుసారం కాదు, అది దేవుడు ఏర్పరిచిన నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. అందుకే ఆయన తన కుమారుని భూలోకమునకు పంపించి తన కుమారుని రక్తము ద్వారా మనకు క్షమాపణ కలగజేయడానికి ఒక ఆధారమును కలగజేశారు. అదేమిటంటే కరుణాధారము. ఎందుకంటే ఆయన నీతి గలవాడై ఉండాలి. దేవుడు ఎప్పటి కాలమందు తాను నీతిమంతుడు, తన యందు విశ్వాసం ఉంచు వారిని నీతిమంతులుగా చేయుటకును అలాగు చేసెను అనే మాట మనం చూస్తాం. ఎందుకు అలా చేశాడంటే తాను నీతిమంతుడుగా ఉండడానికి తన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా నీతిమంతులుగా కనబడే నిమిత్తము ఆయన అలాగు చేసి ఉన్నారు. లేకపోతే ఆయన నీతిమంతుడవుతాడు, అన్యాయస్తుడవుతాడు. కాబట్టి అనీతిమంతుడుగా, అన్యాయస్తుడుగా ఉండకుండా ఆయనే నీతి గలవాడుగా ఉండడానికి తన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా నీతిమంతులుగా మార్చడానికి ఆయన అలాగు చేసి ఉన్నారు అనేటటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. కాబట్టి ఈ నీతిని బట్టియే అనాది కాలములోనే దేవుడు ఈ యొక్క యేసుక్రీస్తును ఏర్పాటు చేసి ఉన్నారని సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. 8వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ వచనము, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. అనాది కాలము మొదలుకొని భూమి ఉత్పత్తి అయినటువంటి కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. భూమి ఉత్పత్తి కాక మునిపే నేను నియమింపబడి ఉన్నాను అనేటటువంటి మాటలు మనము లేఖనములలో చూడగలుగుతూ ఉన్నాం. దేవునికే స్తుతి కలుగునుగాక. ఆమెన్. కాబట్టి దేవుడు అనాదిలోనే మన పాపముల నివారణ కొరకు రక్షకునిగా ఏర్పరచబడి ఉన్నారు. భూమి ఉత్పత్తి కాక మునిపే ఆయన మన నిమిత్తము ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఇది అనాది నుండి రహస్యముగా ఉంచబడినటువంటి మర్మమై ఉన్నది. ప్రియులారా, అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో
16వ అధ్యాయము 25 వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనము చదువుదాం. 16:25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. అనాది నుండి రహస్యముగా ఉంచబడినటువంటి మర్మము ఏమిటి? మర్మము అంటే అనాదిలోనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మన నిమిత్తము ఏర్పరచబడినటువంటి దేవకుమారుడు కల్వరి గొర్రెపిల్ల యేసుక్రీస్తు. అందుకే ఇది అనాదిలోనే ఏర్పరచబడిన సిలువ అయి ఉన్నది. ఈ సిలువ ఎత్తుకు రండి. ఈ సిలువ ద్వారా రక్షించడము దేవుని చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము, ఆయన ప్రేమ సంకల్పము. ఈ సిలువ ద్వారా మీరందరూ పాప శాపముల నుండి, వ్యాధి బాధల నుండి, దుఃఖముల నుండి, సమస్యల నుండి విడుదల పొందండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. పరలోకపు తండ్రి, మీకు స్తుతులు. ఈ అనాదిలోనే ఏర్పరచబడిన మర్మయుక్తమైన సిలువను గూర్చి ధ్యానము చేయుటకు మీరు మాకు ఇచ్చిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ మాటలు అందరి అంతరంగములలో ఫలింపు చేయము. సిలువ యొద్దకు వచ్చి సిలువ ద్వారా రక్షించబడి దీవించబడ్డానికి సహాయం చేయము. క్రీస్తు దివ్య నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మామను శోధనను తేకు మొక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.